రేవ్ పార్టీ ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా కూడా ఇదే వినబడుతోంది. రేవ్ పార్టీల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికీ చాలా మంది సెలబ్రిటీలు ఈ వ్యవహారంలో కటకటాల పాలయ్యారు. ఇటీవలే బెంగళూరు రేవ్ పార్టీ సినీ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో షేక్ చేసింది. టాలీవుడ్ కి సంబంధించిన ప్రముఖులు ఇందులో పాల్గొన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో టాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే ఈ రేవ్ పార్టీలో నటి హేమతో పాటుగా మరికొంతమంది కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇందులో హేమను హైలైట్ చేశారు. అయితే ఈ పార్టీలో హేమ పాల్గొనలేదంటూ మొదట్లో వీడియోలు షేర్ చేసింది. ఆ తర్వాత అక్కడి పోలీసులు ఆమె ఫోటోను రిలీజ్ చేయగా అంతా బయటపడింది. కాగా ఆ నటిని అరెస్టు చేయడమే కాకుండా కొద్ది రోజుల పాటు జైల్లో కూడా పెట్టారు. అయితే ఇప్పుడు బుల్లితెరకు చెందిన మరో నటి రేవ్ పార్టీలో పట్టుబడినట్లు ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జబర్దస్త్ కామెడీ షోలో తన కామెడీతో ఎంతో మందిని కడుపుబ్బా నవ్విస్తోంది. ఆవిడే కమీడియన్ రోహిణి. తాజాగా రేవ్ పార్టీలో పట్టుబడినట్లు ఒక వీడియో వైరల్ అవుతోంది. కమీడియన్ గా చేస్తూనే పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ పాత్రల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది రోహిణి. చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంది. అలా పెద్ద హీరోల సినిమాల్లో కూడా ఛాన్స్లు అందుకుంటోంది. రోహిణి కామెడీ టైమింగ్ కు మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటంతో దర్శకులు కూడా ఆమెతో కామెడీ పాత్రలే చేయిస్తున్నారు. ఇక సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మంచి పేరు సంపాదించుకుంటున్న రోహిణి ఇప్పుడు యాంకర్ గా కూడా పలు షోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రోహిణి రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు బయటకు వచ్చిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో కమీడియన్ రోహిణి అరెస్టు చేసి తీసుకెళ్తుండగా కొంతమంది వీడియోలు తీస్తున్నారు. మీడియా ఆమెని ఆపుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నాకేం సంబంధం లేదు, ప్లీజ్ నన్ను వదిలేయండి. బర్త్డే పార్టీ అంటే వచ్చా అని చెప్తుండగా మీకు పాజిటివ్ వచ్చిందంట కదా అని ప్రశ్నించగా, లేదు నాకు అస్సలు టెస్ట్ చేయలేదు, ఎలా పాజిటివ్ వస్తుంది, ఎన్ఆర్ఐ బర్త్డే పార్టీలు అంటే ముందు వెనక చూడకుండా రావద్దు అంటూ ఏడుస్తూ వెళ్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఇది నిజమైన రేవ్ పార్టీ వీడియో కాదని తెలుస్తోంది. ఏదో ప్రమోషనల్ వీడియోలో అనిపిస్తుందని పలువురు అంటున్నారు. బర్త్డే బాయ్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను రోహిణి చేస్తుందని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఆమె బయటకు వస్తున్న సమయంలో ఆమెను ప్రశ్నలు వేస్తున్న మీడియా ప్రతినిధుల మైక్ మీద బయట ఎక్కడా లేని ఛానల్ సింబల్స్ కనిపిస్తున్నాయి. అదే కాక ఆమె వెనుకున్న పోలీస్ కూడా ఒక యాక్టర్ పర్సన్ లా కనిపిస్తున్నారు. మొత్తానికి దీనిపై ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. నాకే సంబంధం లేదు సార్, బర్త్డే పార్టీ అంటే వచ్చాను. ప్రూఫ్స్ అంటారేంటయ్యా, నాకు ఇంకా టెస్ట్లు కూడా చేయలేదు, పాజిటివ్ కూడా రాలేదు. అయ్యో మీ దండ పెడతా, ఇలాంటి ఎన్ఆర్ఐ పార్టీలు ఉన్నాయని పిలిచినప్పుడు వివరాలు తెలుసుకోకుండా వెళ్ళొద్దు. మీరేం సార్ అలా మాట్లాడతారు, అసలు బర్త్డే పార్టీ నాకు సంబంధం లేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.